ఏడు తలకాయల మైసమ్మకి అయితే స్టార్ట్ అయినాము. ఇంకా ఇగో ఈయన మా పంతులు, ఈయన ఇగో రాజశేఖర్ మిడిల్ పార్ట్ సార్. అంటే ఏంటంటే కుమ్మరోళ్ళు ఉంటారు అన్నమాట, ఇలాంటి టెంపుల్స్కి కుమ్మరోళ్ళే పంతులు అనమాట. ఇగో ఈయన మా ఇగో పంతులు ఈరోజు మటుకి ఈయననే పంతులు. ఆయప్రా ఇక మనము గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. అగో మన బ్యాక్ సైడ్ ఉంది చూసావా, అది గుడి, ఏడుతలకాయల మైసమ్మ గుడి. మా పంతులు పోయి ఏదో పని చేస్తుండు, పని చేసుకుంటుండు. అతని కార్యక్రమంలో అతన్ని చేసుకుంటుండే, పూజ చేస్తుండు మా పంతులు. పూజ అయిపోయింది, కోళ్ళు కొయ్యాలి ఇప్పుడు. మా కోళ్ళు అన్నమాట. ఇగో మా 2 నాటుకోళ్ళు ఈరోజు కథం కోసేద్దాం దారిగా. అరే ఏమైందిరా? కాదు ఏమైంది? అరే తీసి పక్కన పెట్టరా, దాచిపెట్టినా. కోడి బూర్వీకరికి నీళ్ళు కాగబెట్టాలి ఫస్ట్, నీట్గా ఉడకాలి, మంచిగా బగబగా మండాలి నీళ్ళు. కోడి బూర్వీకనికి ఫస్ట్ నీళ్ళలో ముంచాలి, కోడి నీళ్ళ. పట్టుకోరా. ఇట్లా వెలీలలో ముంచాలి, లేకుంటే బూరు పోదన్నమాట. బూరు వీకోరే. అరే అట్లా వీక్, అట్లా గట్టి వీక్, తోలు పోవద్దు. తక్కువ పెడతా, అంత పెట్టకరా, ఫైర్ వస్తలేదు. అరే బుస్సుమని పెట్టు, బుస్సుమని అట్లనే ఉండాలి, అట్లనే ఉంటుంది. ఇప్పుడు కోళ్ళు మంచిగా నీట్గా కాల్చాలి. మాడు బాగా కాల్చాలి, ఎక్కువ పెట్టకరా బాబు, నువ్వు ఫ్రై చేసేస్తున్నావు. గ్యాస్ మా చికెన్ షాపు చింటుగా ఉంది, ఇది శంకరయ్య సామాన్ అన్నమాట. ఇది మమతా చికెన్ షాప్ వాళ్ళది ఎత్తుకొచ్చినాం అన్నమాట, ఇది ఒక రోజుకి. ఈ కాలుస్తుంటేనే స్మెల్ ఒక రేంజ్లో వచ్చేస్తుంది, మీకు అర్థమవుతుంది మీరు కాలుస్తున్నప్పుడు ఇట్లా నాటుకోడి.
ఈ కొత్త కోస్తులు అందరు ఈ కొత్త కోస్తులతో ఇదే పర్సన్ అంత ఎక్స్పీరియన్స్ లేదు ఫ్రెండ్స్ కొయ్యట్లంలో. చూడరే కోచిండు ఏం చేసినవరా? కట్ చేసినామమ్మా. ఏడు గట్టే కట్ చేస్తుండండి. చూసుకో గంజరా బాగాలేదురా అది. లేరా పోతుంది తిట్టలేక పోతాం కదరా. ఈయన గుంజనేకి వస్తలేదు. గుంజురా చేదు కూడా చిత్తుకోవచ్చు చూడు. చేతి బుడ్డ చికెన్ అంటే మొత్తం ఎట్లయితుంది అంటే కూర మొత్తం ఖరాబ్ అవుతుంది. ఇగో ఖరాబ్ అయితే ఇగో ఈయనకి వేసుకుంటాం. చూడయా ఈయన ఏదో కోస్తుండు ఫ్రెండ్స్. దాన్ని జీలో పెట్టి నేనేదో వేస్తుండు వీడు. నాటుకోడిని పసుపు పెట్టి కడుగుతాం కదా, ఎక్కువ కడగొద్దు అనమాట. ఆ రుచి పోతుంది, దానికి ఉన్న ఫ్లేవర్ పోతుంది అనమాట. ఇగో కోచిండు ఇంజనీర్ ఇంజనీర్ సక్సెస్ అయ్యింది. చూడు చిక్కువాడకి కమ్మాన్ ఇంజనీరు. ఇగో ఇంజనీరు కొడుతుండండి. ఇగో జర ముఖం పక్కకు పెట్టి సార్, అది రెండువి అది కాదు కిందకి వచ్చినాం అన్నమాట. ఇగో మేము ఇదే చెట్టు కింద ఉంటున్నాము. ఇది మా చెట్ల కిందకి వచ్చాం అన్నమాట. ఇగో ఇట్లా ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేస్తున్నాము. మీరు కూడా ఇట్లాంటివి ట్రై చేయండి. ఇగో అబ్బాయి చాలా బాగా పని చేస్తాడు. నువ్వు డిగ్రీ డిస్టింక్షన్ లో పాస్ అవుతావు తమ్ముడు. హాయ్ చెప్పు. ఇగో ఈ అబ్బాయికి అసలు కొయ్యరాదు, ఫస్ట్ టైం కోస్తుండు. ఏం చేస్తాడో తెలియదు. అరే వీడియో మంచిది, లేకపోతే నీదిగా వస్తాడు. షర్ట్ నాది వస్తాడు అంట. ఒక్క నిమిషం ఆగరా శేఖర్. ఆగరా అదే సేపు పని చేయనియరేమ్రా నన్ను. ఇంకో మావాడు బాగా పీకుతాడు. పీకురా పీకుతున్నావా? పీకేసాను ఫ్రెండ్స్. గుడ్ బాయ్. అవుతుంది ఉంచు. అరే ఒక్క నిమిషం బ్లడ్ కింద. ఎడికి వస్తావు? ఈ పోరలు ఇంట్లో ఎవ్వరు పని చేయరు. ఇగో వీడికి వచ్చి వీడియో కోసం అయితే పని చేస్తారు. దానికోసమన్నా మీరు సబ్స్క్రైబ్ లైక్ కొట్టాలి. రాజశేఖర్ మెయిన్గా నిన్న ఎక్కడ చూడు. ఎట్లుంటుందో ఒకసారి చూడాలి కదా. నీ కొట్టుడు చూడాలి మామ. చెట్టు వాయిన్ పెట్టే వాళ్ళ ఎందుకు మామ? నీ కొట్టుడు చూడాలి మామ. ఇగో అసలైన చికెన్ షాప్ వ్యక్తి ఈయననే. కిరణ్ గాంధీకి వచ్చే ఉండరా ఈయన కొట్టు ఉడకదు మాము. నిన్న కూర్చోబెడతా. మామ వీటిని ఏం చేయాలి? మింగాలి అసలు వేసొచ్చా మామ అవి? దేని మింగాలి? అవంటే ఏందిరా మింగాలనా అవి డైరెక్ట్? మింగితే ఏమవుతుంది? నువ్వు మింగినావు ఎప్పుడన్నా? పిచ్చకాయలు మింగాలంట ఫ్రెండ్స్. ఇక మావాడు చెప్తుండు. అట్లనే పెడతారు మరి, అందుకే తీసుకుంది. కోసుడు కొట్టుడు అయితే అయిపోయింది. ఇప్పుడు కర్రీ వేసుకుందాం. ఇక కర్రీ వేసుకున్న ప్రొసీజర్ మనం చూసుకుందాం. కోసుడు కొట్టుడు అయితే అయిపోయింది ఇప్పటి వరకు. మంచిగా కుడుకొని ఫస్ట్ కాల్చుకోవాలి.
వేసా మొత్తం వేయి. కొంచెం అరే అవే ఇప్పుడు జర్ర అయినాయి కదా. చికెన్ లేరా వచ్చా మొత్తం మంచిగా తింటాను కదా. ముక్కలు ఇస్తున్నారా 4 ముక్కలు చికెన్ లాస్ట్ యాక్షన్ రా. అరే ఈ మధ్య ఏం చేస్తారు ఒరిజినల్ నాటుకోడి అని? డమ్మి అన్న బాయిలర్ కోళ్ళు ఎట్లా పెంచుతారు అట్లా పెంచుతున్నారు నాటుకోళ్ళు కూడా. సిటీలో ఏంటంటే ఒరిజినల్ నాటుకోడి అని బాయిలర్ కోడి లెక్కల నాటుకోళ్ళు పెంచుతారు అన్నమాట. ఫారంలలో పెంచేస్తారు. అది ఒరిజినల్ నాటుకోడి కాదు, దాని కాలు ఇట్లా బక్క ఉండేవి. అది ఫారం కోళ్ళే కానీ ఒరిజినల్ నాటుకోళ్ళు అని అమ్ముతారు. దాంట్లో అయితే మోసపోకూరి. మా ఊర్లలో ఏంటంటే ఊర్లో ప్రత్యేకంగా ఊర్లో పెంచింది తీసుకొచ్చినాం. ఇప్పుడు మొత్తం డమ్మి నాటుకోళ్ళు ఇట్లా అమ్ముతారు సిటీలల్లో. అది గుర్తించండి ఫస్ట్. అది చూసుకొని కొనండి ఎప్పుడైనా. ఒరిజినల్ నాటుకోడా డమ్మి నాటుకోళ్ళ కనుక్కోండి ఒకసారి. అరే ఒరిజినల్ నాటుకోడి ఎట్లా గుర్తుపట్టాలరా? ఒరిజినల్ నాటుకోడి ముక్క ఎట్లుంటది అంటే సేమ్ మటన్ పీస్ లెక్క ఉంటుంది. గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది. ఉడకటానికి ఇట్లా కష్టం అవుతుంది. కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఈ బాయిలర్ నాటుకోళ్ళు అయితే ఇప్పుడు మనం చికెన్ సెంటర్ లో తీసుకుంటాం కదా బాయిలర్ కోళ్ళు సేమ్ అట్లనే ఉంటుంది. ఇంకోటి ఒరిజినల్ నాటుకోళ్ళకు కాళ్ళు సన్నగా ఉంటాయి, నిజమే కదా? కాళ్ళు నాటుకోళ్ళు సన్నగా ఉంటాయి. ఈ డమ్మి నాటుకోళ్ళు అయితే కాళ్ళు జర లావు ఉంటాయి. అది చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు తీసుకుంటే చూపి టమాటా. కలప. ఇగో మా కూర అయిపోయే వరకు మొత్తం చీకటి అయిపోయింది. ఇగో నేను తప్ప ఏం కనిపిస్తలేదు. చీకట్లో యుద్ధం అయితే తింటున్నాం. ఇంకా ఏం చేస్తాం, ఇంకా చలికాలం కదా, జల్దీ అయిపోయింది చీకటి. టైం వచ్చేసి ఎంత అవుతుంది? 6:30 అవుతుంది. చీకటి ఫుల్ అయిపోయింది అడవిలో. ఇంకా అడవిలోనే ఉన్నాం. ఇక మా వాళ్ళు ఎట్లా తింటారు చూడరు ఒకసారి. మా వాళ్ళు ఇట్లా చీకట్లో కష్టాలు పడుతురు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ ఎప్పుడా? గుడ్ నైట్.
సూపర్ ఉంది. ఎట్లుంది టేస్ట్ ఎట్లయింది? అవును చెప్ప మర్చిపోయినా. మీరు ఇట్లా ట్రై చేయండి, ఎందుకంటే బేసిక్ మసాలా అంటే నార్మల్గా మసాలాలు వేసి చేసినాం, మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా.